సంతోషంగా ఉంది. ఆఫ్టర్ 18 years again I'm doing a Telugu movie, so I'm very happy, and that too with Mr. Balakrishna the first time. Already we tried 2-3 times but it didn't happen. Now this time it happens, so I'm very happy to do a film with Balakrishna and my producer C. Kalyan Garu and his brother Venkateswara Garu. Before shooting itself, I can feel that the picture will become a big hit, and it will be a grand success. That I can feel it. Because the people are like that with me. The right side, M. Ratram Garu, M. Ratram Garu. Ram Prasad, my cameraman. They're very cooperative, and so far everything was fine. And I think it will go like this smoothly till the end. And I hope the best thing in Telugu. I think this movie will become a hit. I'm having full confidence. ఆయన ఒక స్టోరీ చెప్పారు, బాగా నచ్చింది నాకు, ప్రొడ్యూసర్ గారికి, బాలకృష్ణ గారికి బాగా నచ్చింది. సో అది స్క్రీన్ ప్లే చేసి డైరెక్షన్ చేస్తున్నాను. రత్నం గారు స్టోరీ డైలాగ్ చేస్తున్నారు, రామ్ ప్రసాద్ గారు కెమెరామెన్. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 100 సినిమా తర్వాత యాక్చువల్గా 101 మాది అయి ఉండాలి. డైరెక్టర్ గారు బిజీగా ఉండటం ఇది చేయటం వల్ల మధ్యలో పూరి గారికి సినిమా చేయటం జరిగింది. దానికి ఇంకా ఎక్కువ ఆనందపడ్డా నేను. ఎందుకంటే ఈజ్ మై డైరెక్టర్, అతను మేకింగ్ బాగా చేస్తాడు. అలానే ఆ సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్ కూడా మంచి ప్రొడ్యూసరు, మంచి మిత్రుడు, మంచి సక్సెస్ఫుల్ హ్యాండ్. డెఫినెట్గా ఆ సినిమా మంచి హిట్ కావాలని చెప్పి ఫస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 102 సినిమాని బాలకృష్ణ గారు నాకు చేయటం, దాన్ని మించి మా డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారు, ఆయన ఎంతెంత పెద్ద సినిమాలు చేశారనేది మీ అందరికీ తెలుసు. ఎంతెంత పెద్ద హిట్లు ఇచ్చారో మీకు అందరికీ తెలుసు. బేసిక్గా సినిమా ఫీల్డ్లో సక్సెస్ రేటు 5 to 10% ఉంటారు. ఆయనకి ఫెయిల్యూర్ రేటు బిలో 5%. 95% సక్సెసే ఆయన చేసిన సినిమాలన్నీ. నాకు ఆయన డైరెక్టర్గా చేయటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆయనకి సినిమా తప్పితే వేరే థింకింగ్ ఉండదు. ఇలాంటి టైంలో రత్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి సరదాగా తన రూమ్కి వెళ్ళి నేను కూర్చొని, అంతకుముందు ఏదో కథలు అనుకుంటున్నాం, అలా కాదు, ఇంకా గుర్తుండిపోయేటటువంటి సినిమా కావాలి మంచి ధనంగానే, సార్ నా ఇంకో లైన్ ఉంది చెప్తాను అని చెప్పి నేను నాకు 15 minutesలో లైన్ చెప్పాడు. ఇమ్మీడియట్గా డెఫినెట్గా ఇదే వెళ్తున్నాం, ఇదే ప్రొసీడ్ అవుతాం, నేను ఫస్ట్ ముందు వెళ్ళి డైరెక్టర్ గారికి చెప్తానని చెప్పి నేను వెళ్ళి డైరెక్టర్ గారి దగ్గర, సార్ ఊరినే లైన్ నేను అంటాను, తర్వాత మీరు కథ ఆయన దగ్గర ఏనండి అని అనగానే నేనెంత పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యానో డైరెక్టర్ గారు కూడా అలాగే రెస్పాండ్ అయ్యారు. ఇమీడియట్గా రత్నం పిలిచి టోటల్ డీటెయిల్డ్గా కథని ఇమీడియట్గా ఓకే చేసి, దాని తర్వాత బాలయ్య బాబు గారి దగ్గరకు వచ్చి కథ చెప్పడం జరిగింది. అంటే ఒక మంచిది బాగుంది అనేది ఎంత స్పీడ్గా ఎవ్రీబడి యాక్సెప్ట్ చేస్తారనే దానికి నిదర్శనం ఈ కథ. కామన్గా బాలకృష్ణ గారికి రెగ్యులర్ సినిమాలాగా కాదు, మాస్తో పాటు గుండెలు పిండేసేటటువంటి అటాచ్మెంటు, ప్రేమాభిమానాలు, సెంటిమెంట్స్. ఎందుకంటే బాలకృష్ణ గారికి సెంటిమెంట్ మిక్స్ అయిన ప్రతి సినిమా సెన్సేషనల్ హిట్లే. అలాంటి కోవకి చెందినటువంటి మంచి కథతో ఈ సినిమా ముందుకెళ్తున్నాం.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చరంతన్ భట్. అతను చేసిన 2 సినిమాలు సూపర్ హిట్లు. ఇది 3వ సినిమా. డెఫినెట్గా అతను హ్యాట్రిక్ కొడతాడు. అంత స్కోప్ ఉన్నటువంటి సినిమా. కెమెరామెన్ రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ గురించి మీకు తెలుసు. అతను చేసిన సినిమాలన్నీ ఎంత గొప్ప పేరు వచ్చాయి, ఎంత బాగా ఆడిన సినిమాలు. సక్సెస్ కంటే ఫోటోగ్రఫీ అనేది ఎంత గొప్పగా ఉంటుంది. సినిమా హిట్ ఫోటోగ్రఫీ ఒక్కదాంతో అనేది కాదు, కథ అన్నిటితో లింక్ ఉంటుంది. రెండోది ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. వీళ్ళందరూ ఇలా కలిసి ఈ సినిమా ఇలా సెట్ అవటం అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలాగే ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఈ నెలాఖరు వరకు రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ చేస్తాం. వచ్చే నెల 6వ తారీఖు నుంచి కుంభకోణం చేస్తాం. కుంభకోణం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్, హైదరాబాద్, ఆ తర్వాత పాటలతో సినిమా ఫినిష్ అయ్యి సంక్రాంతికి బాలకృష్ణయ్య గారు ఎలాగా ఎప్పుడు రంగంలో ఉండి ముందుంటారో అలాగే 2018 సంక్రాంతి రోజున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దాని కొరకే ఎక్కడ కూడా గ్యాపులు లేకుండా కంటిన్యూస్గా ఈ సినిమా షూటింగ్ చేసేదానికి డైరెక్టర్ గారు వీళ్ళు ప్లాన్ చేశారు. వీటన్నిటిని మించి హీరోని చెప్పుకోవాలి. నిన్న ఆ సినిమా గుమ్మడికాయ కొట్టారు. ఈరోజు ఈ సినిమా మామూలుగా ఓపెనింగ్ చేసి వదిలేయటం కాదు, కంటిన్యూస్ షూటింగ్లో స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ ఫైట్తో స్టార్ట్ అయ్యాడు. దట్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ బాలకృష్ణ గారు. అట్ ద సేమ్ టైం థ్యాంక్ టు నయనతార బాలకృష్ణ గారి కాంబినేషన్ సూపర్ హిట్లు. హ్యాట్రిక్ కొట్టేదానికి 3వ సినిమా ఇది. మా డైరెక్టర్ గారు ఇద్దరే ఆర్టిస్టులు ఉంటేనే ఈ సినిమా చేద్దామండి, లేకపోతే ఈ స్క్రిప్ట్ పక్కన పెడదాం అన్నారు. అయితే మనం వేరే స్క్రిప్టే ఎత్తుక్కోవాలండి అనే విధంగా నేను చెప్పాను. ఎందుకనంటే ఆ ఇద్దరు ఇప్పుడు పాసిబిలిటీ అవద్దా లేదా అనే డైలమాలో ఉండేటప్పుడు నయనతార గారికి కథ చెప్పడం, ఆవిడ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయటం, దీనికన్నీ సక్సెస్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయనే దానికి అది నిదర్శనం. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ సినిమా అవ్వాలి. మా బ్యానర్ని హిట్ దాంట్లోకి బాలకృష్ణ గారి కాంబినేషన్లో హిట్లోకి తీసుకెళ్లేదానికి ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇంకా 2 హీరోయిన్లు ఉన్నారు. విత్ ఇన్ 2-3 డేస్లో ఆ 2 హీరోయిన్లు కూడా ఫైనలైజ్ చేయటం జరుగుద్ది. దీంట్లో ప్రకాష్ రాజ్ గారిది ఒక చాలా గొప్ప క్యారెక్టర్ ఉంది. చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే ఇంకా అశుతోష్ రాణా. ఇది కాకుండా దీంట్లో ఒక టిపికల్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. దాన్ని పంజాబ్లో హీరోగా యాక్ట్ చేస్తుండేటటువంటి కతార్ చీమా అనే అతను దీంట్లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. బ్రహ్మానందం గారిది సూపర్ కుంభకోణం మొత్తం సెటప్ అంతా బ్రహ్మానందం గారి కంట్రోల్లో ఉంటుంది. బ్రహ్మానందం గారిది చాలా మంచి క్యారెక్టరు, మంచి ఎంటర్టైన్మెంటు, ఇంటర్లింక్ ఉండేటటువంటి క్యారెక్టర్. వీటన్నిటినీ మేళవించి సక్సెస్ఫుల్గా ఈ సినిమాని ముందుకు తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన ముగ్గురికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ మొదలెడుతున్నాను. ఫస్ట్ నన్ను బాలయ్య బాబు పిలిచి అప్పటికి కథ అనుకోలేదు, ఏమనుకోలేదు. నాకు చెప్పింది ఒకటే మ్యాటర్. రత్నం, కెఎస్ రవికుమార్ గారు డైరెక్టర్, సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసరు, నువ్వు చెన్నై వెళ్ళి ఏం చేస్తావో వాళ్ళతో కూర్చొని వర్కౌట్ చేయి, ఇంతే చెప్పారు నాకు. నేను ఆల్రెడీ కథ ఉందనుకొని వెళ్ళాను. డైరెక్టర్ గారు మేము 3 రోజులు కూర్చొని రకరకాల కథలు అనుకొని ఎన్నెన్నో అనుకున్నాము, కానీ ఎందుకో ఒక సాటిస్ఫాక్షన్ రాలేదు. ఆ టైంలో ఆ నెక్స్ట్ డే నేను ఒక ప్రాబ్లంతో ఊరెళ్ళాలి,
పొద్దున్నే కళ్యాణ్ గారిని ఆ రూమ్కి వచ్చి ఏంటమ్మా ఇలా అయిపోయింది, ఏం చేద్దాం అంటుంటే, సార్ సింపుల్గా ఒక 20 మినిట్స్లో కథ చెప్తాను వినండి అని చెప్పి ఆ లైన్ చెప్పాను. ఆయన వినగానే చాలా బాగుందమ్మా, రా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన అసలు హార్ట్ టచ్ అయ్యి ఒక ఫీల్తో బయట వచ్చి నిజంగా ఆయనకి కళలు నీళ్లు కదిలాడాయి. అంటే సో ఇది సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది, డెఫినెట్గా బాలయ్య బాబుకి డిఫరెంట్ అవుతుంది అన్నది ఆయన ఫీలింగ్ చూడగానే అర్థమైంది. మీకు తెలుసు రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, పెద్ద పెద్ద హీరోలతో, నాటమ్మాయి, ముత్తు, పడయప్ప, దశావతారం, చరణ్ పాండ్యన్ ఎటువంటి హిట్లు తీశారో ఆయన తెలుసు. అటువంటి డైరెక్టర్ గారికి అద్భుతమైన ఎమోషన్స్ పండించి, సెంటిమెంట్ పండించే బాలయ్య బాబు లాంటి హీరో దొరకడం వల్ల నిజంగా ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఫర్దర్గా మీరే చూస్తారు. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది. నేను ఇప్పటికి బాలయ్య బాబుతో 7 సినిమాలు చేశాను. ఆ 7 సినిమాల కంటే ఒక అద్భుతమైన సినిమా అవుతుందని నా గట్టి నమ్మకం. డెఫినెట్గా జరుగుతుంది. అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి టెక్నీషియన్స్ మా రామప్రసాద్ గారు, లెజెండ్ చేసిన కెమెరామెన్ గారు దీనిలోకి రావడం నిజంగా ఇంకా ప్లస్ అయింది. అలాగే వెంకటేశ్వరరావు గారు, నాగరాజు గారు, రమేష్ గారు, మన కళ్యాణ్ గారికి, వన్స్ అగైన్ మా డైరెక్టర్ గారికి. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.